హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాల్టి క్లాస్లో కంజంక్షన్స్ని ఎన్ని టైప్స్గా డివైడ్ చేశారు అనేది ఈ క్లాస్లో తెలుసుకోబోతున్నాము. అర్థమైంది లర్నర్స్? టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్. ప్రధానంగా కంజంక్షన్స్ 3 రకాలుగా ఉంటాయి. కంజంక్షన్స్ని అయితే 3 టైప్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్, సెకండ్ వన్ సబార్డినేటింగ్ కంజంక్షన్, థర్డ్ వన్ కోరిలేటివ్ కంజంక్షన్. అర్థమైందనా? కంజంక్షన్స్ని 3 రకాలుగా విభజించారు. మొదటిది కోఆర్డినేటింగ్ కంజంక్షన్, రెండవది సబార్డినేటింగ్ కంజంక్షన్, అదేవిధంగా థర్డ్ వన్ కోరిలేటివ్ కంజంక్షన్. అర్థమైందనా? ఈ ఫస్ట్ వన్లో ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్లో ఎలాంటి వాటిని వేటిని కలుపుతుంది అని అంటే, అసలు కంజంక్షన్ అంటే ఏమిటి అని అంటే, కలిపే పదాన్ని 2 లేదా అంతకంటే ఎక్కువ వర్డ్స్ను కానివ్వండి, ఫ్రేసెస్ను కానివ్వండి, అదేవిధంగా క్లాజెస్ లేదా సెంటెన్సెస్ను, వాక్య భాగాలను కలుపుతుంది. అలాంటి కలిపే పదాన్ని కంజంక్షన్ అని అంటారు కదా. కంజంక్షన్ అంటే ఏమిటి? జాయిన్ చేసే పదము, జాయినింగ్ వర్డ్ని కంజంక్షన్ అని అంటారు. ఎలాంటి వాటిని కలుపుతుంది, ఎలాంటి వాటిని జాయిన్ చేస్తుంది అని అంటే, పదాలను, వాక్య భాగాలను, సెంటెన్సెస్ను, ఫ్రేజెస్ను కలుపుతుంది. అలాంటి కలిపే పదాన్ని కంజంక్షన్ అని అంటారు కదా. కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అంటే ఏమిటి అని అంటే, ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్లో వేటిని కలుపుతుంది అని అంటే, ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి వర్డ్స్ని లేదా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి క్లాజెస్ను కలుపుతుంది. అలాంటి కలిపే పదాన్ని, అలాంటి జాయిన్ చేసే పదాన్ని కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అని అంటారు. అర్థమైందా? కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అంటే ఏమిటి? సమాన స్థాయి ఉన్నటువంటి వర్డ్స్ లేదా సమాన స్థాయి ఉన్నటువంటి క్లాజెస్ని కలుపుతుంది. అలాంటి సమాన స్థాయి వర్డ్స్ను, సమాన స్థాయి క్లాజెస్ను కలిపే పదాన్ని కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అని అంటారు. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్, అండ్, ఆర్, సో, ఎట్, బట్, ఫర్, నార్ ఇలాంటివన్నీ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్లో వస్తాయి. అర్థమైందా? సెకండ్ వన్ సబార్డినేటింగ్ కంజంక్షన్. సబార్డినేటింగ్ కంజంక్షన్లో వేటిని కలుపుతుంది అని అంటే, సబార్డినేటింగ్ మీన్స్ డిపెండెంట్ అని అర్థము. సబార్డినేటింగ్ మీన్స్ డిపెండెంట్ క్లాజ్ అని అర్థము. అంటే ఒక మెయిన్ క్లాజ్ను ఇంకొక డిపెండెంట్ క్లాజ్ను కలుపుతుంది ఈ టైప్లో. సెకండ్ టైప్లో ఏం కలుపుతుంది, వేటిని కలుపుతుంది అంటే, ఒక మెయిన్ క్లాజ్ను ఇంకొక డిపెండెంట్ క్లాజ్ను కలుపుతుంది సబార్డినేటింగ్ కంజంక్షన్లో. అర్థమైందా? ఒక మెయిన్ క్లాజ్ను ఇంకొక డిపెండెంట్ క్లాస్ను కలిపే పదాన్ని సబార్డినేటింగ్ కంజంక్షన్ అని అంటారు. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్టయితే, బికాజ్, ఇఫ్, సిన్స్, ఆల్దో, వెన్, వైల్ ఇలాంటివన్నీ సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అవుతాయి. అర్థమైందా? ఈ టైప్లో ఏం తెలుపుతాయి? ఒక మెయిన్ క్లాస్కు ఇంకొక డిపెండెంట్ క్లాస్ను కలుపుతుంది. అలాంటి కలిపే పదాన్ని, అలాంటి కలిపే కంజంక్షన్ని సబార్డినేటింగ్ కంజంక్షన్ అని అంటారు. అర్థమైందా? థర్డ్ టైప్ కోరిలేటివ్ కంజంక్షన్స్. ఈ కోరిలేటివ్ కంజంక్షన్స్లో ఎలాంటి కంజంక్షన్స్ ఉంటాయి అని అంటే, జంటగా వచ్చే కంజంక్షన్స్ ఉంటాయి. జంటగా ఉండే కంజంక్షన్స్ని అయితే యూజ్ చేస్తారు ఈ కోరిలేటివ్ కంజంక్షన్లో. అర్థమైందా? జంటగా పెయిర్ కంజంక్షన్స్ అంటే ఏవి అని అంటే, నెయిదర్, నార్, ఎయిదర్, ఆర్, అదేవిధంగా బోత్, అండ్ ఇలా ఉంటాయి కదా. పేరుగా యూజ్ చేసే కంజంక్షన్స్ ఏవేవైతే ఉంటాయో అవన్నీ ఈ థర్డ్ టైప్లో కోరిలేటివ్ కంజంక్షన్లో అయితే యూజ్ చేస్తారు. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్, బోత్ అండ్ అనే పేర్ కంజంక్షన్ ఉందనుకోండి, సెంటెన్స్లో బోత్ యూజ్ చేయాలనుకుంటే కంపల్సరీగా అండ్ని కూడా యూజ్ చేయాలి. అర్థమైందా? బోత్ అండ్ రెండింటిని కలిపి పెయిర్ అంటారు. అర్థమైందా? బోత్ అండ్ రెండింటిని కలిపి పెయిర్ కంజంక్షన్ అని అంటారు. బోత్ని యూజ్ చేయాలంటే కంపల్సరీగా
అండ్ని కూడా యూజ్ చేయాలి. అర్థమైందా లెర్నర్స్? ఎయిదర్ ఆర్, ఎయిదర్ని యూజ్ చేయాలనుకుంటే కంపల్సరీగా ఆర్ కూడా యూజ్ చేయాలి అదే సెంటెన్స్లో. అర్థమైందా లెర్నర్స్? నెయిదర్ నార్ అనేది పెయిర్ కంజంక్షన్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెయిదర్ని యూజ్ చేయాలంటే కంపల్సరీగా నార్ కూడా అదే సెంటెన్స్లో మీరు యూజ్ చేయాలి. నెయిదర్ అనేది సెంటెన్స్లో నెయిదర్ యూజ్ చేయాలంటే అదే సెంటెన్స్లో నార్ని కూడా మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. నెయిదర్, నార్, బోత్, అండ్ ఇలాంటివన్నీ పెయిర్గా వచ్చే కంజంక్షన్స్ అన్నీ ఈ కోరిలేటివ్ కంజంక్షన్స్లో యూజ్ చేయాలి. అర్థమైందా లెర్నర్స్? పెయిర్ కంజంక్షన్స్ అంటే ఎలా ఉంటాయి అని అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే బోత్ అండ్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్ ఇలా అనమాట. అర్థమైందా లెర్నర్స్? 2 కంజంక్షన్స్ ఉంటాయన్నమాట. బోత్ కంజంక్షన్స్ పెయిర్గా జంటగా వచ్చే కంజంక్షన్స్ అన్నీ కోరిలేటివ్ కంజంక్షన్స్ అని అంటారు. అర్థమైందా లెర్నర్స్? ఇది ఇవాల్టి క్లాస్ టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్ క్లాస్. టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్ క్లాస్లో ఏం తెలుసుకున్నారు? కంజంక్షన్స్ని 3 రకాలుగా అయితే డివైడ్ చేశారు. మొదటిది కోఆర్డినేటింగ్ కంజంక్షన్, రెండవది సబార్డినేటింగ్ కంజంక్షన్, మూడవది కోరిలేటివ్ కంజంక్షన్. ఫస్ట్ టైప్ ఆఫ్ కంజంక్షన్లో కోఆర్డినేటింగ్ కంజంక్షన్లో ఎలాంటి కంజంక్షన్స్ ఉంటాయి అని అంటే, కంజంక్షన్ అంటే ఏమిటి? కలిపే పదాన్ని, జాయిన్ చేసే పదాన్ని కంజంక్షన్ అని అంటారు కదా. ఎలాంటి వాటిని కలుపుతుంది, ఎలాంటి వాటిని జాయిన్ చేస్తుంది అంటే ఈ ఫస్ట్ టైప్లో కోఆర్డినేటింగ్ కంజంక్షన్లో ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి వర్డ్స్ లేదా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి క్లాజెస్ను జాయిన్ చేస్తుంది. జాయిన్ చేసే కంజంక్షన్నే కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అని అంటారు. అర్థమైందా? ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి వర్డ్స్ లేదా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి క్లాజెస్ను కలుపుతుంది. అలాంటి కలిపే కంజంక్షన్నే కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అని అంటారు. అర్థమైందా? సెకండ్ టైప్లో సబార్డినేటింగ్ కంజంక్షన్లో ఎలాంటి కంజంక్షన్స్ని యూజ్ చేస్తారు, ఎలాంటి వాటిని కలుపుతుంది ఈ సబార్డినేటింగ్ కంజంక్షన్ అనేది అని అంటే, ఒక మెయిన్ క్లాసు మరొక డిపెండెంట్ క్లాస్ను కలుపుతుంది అనమాట. అలాంటి కలిపే కంజంక్షన్ని సబార్డినేటింగ్ కంజంక్షన్ అని అంటారు. అర్థమైందా? బికాజ్, ఆల్దో, ఇఫ్, వెన్, వైల్ ఇలాంటివన్నీ సబార్డినేటింగ్ కంజంక్షన్ కిందకి వస్తాయి. అర్థమైందా? కోరిలేటివ్ కంజంక్షన్ ఇందులో జంటగా పెయిర్గా యూజ్ చేసే కంజంక్షన్స్ని అయితే యూజ్ చేస్తారు ఈ కోరిలేటివ్ కంజంక్షన్లో. అర్థమైందా? పెయిర్ కంజంక్షన్స్ అంటే ఏమిటి? నాట్ ఓన్లీ బట్ ఆల్సో, నెయిదర్ నార్, ఎయిదర్ ఆర్, బోత్ అండ్ ఇలాంటివన్నీ జంటగా పెయిర్గా యూజ్ చేసే కంజంక్షన్స్ అన్నీ ఈ కోరిలేటివ్ కంజంక్షన్లో ఉంటాయి. ఈ కోరిలేటివ్ కంజంక్షన్లో అయితే యూజ్ చేస్తారు. అర్థమైందా? నెక్స్ట్ క్లాస్లో కోఆర్డినేటింగ్ కంజంక్షన్ గురించి నీట్గా క్లియర్గా తెలుసుకుందాం. ఎగ్జాంపుల్స్తో సహా కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అంటే ఏమిటి అనేది ఇంకా క్లియర్గా నీట్గా తెలుసుకుందాం. అర్థమైందా? ఇది ఇవాల్టి టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్ క్లాస్. Thank you so much for watching this video. Please subscribe to Learn with Nandu channel for more videos. Thank you.